హాయ్ హలో నమస్తే ప్రవీణ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటూ నేను కూడా అదే చెప్పినా నీది ప్రవీణ్ అఫీషియల్ అని చెప్పి మళ్ళీ హాయ్ హలో వెల్కమ్ టు డంబ్లీ అంత డాగ్ అవసరం లేదు ఓకేనా వేసేసాడు బాగా వేసేసాడు. ఒక చిన్న టాస్క్ ఇస్తానా ఫైమకి నాకు అవునే టాస్క్ నీకు చిన్న టాస్క్ చెప్పు అది నువ్వు చేయాలి ఏంటంటే సైకిల్ దొక్కాలి సైకిల్ చిన్నప్పటి నుంచి దొరికిన మా నాన్ననైతే గిఫ్ట్ కూడా ఇచ్చిండు నాకు సైకిల్ తెలుసా అంటే అన్ని సైకిల్ వేరు ఆ సైకిల్ వేరు మా దగ్గర చెప్తాను అంటే దానికి 4 పైర్లు ఉంటాయి సైకిల్ కి తర్వాత చూసినాక నువ్వే షాక్ అవుతావు కానీ సైకిల్ దొక్కాలి ఏమంటారు జుజు పీరా నాన్న సైకిల్ దొక్కడం అంటే ఎత్తి దుమ్ముకున్నా ఖరాబ్ చేయకు అర్థమైంది జుజు పీరి అని ఒకవేళ ఓడిపోతే ఏంటిది ఓడిపోతే ఏమి ఇస్తావు ఓడిపోతే అరే సైకిల్ ఓడిపోవడం ఏంట్రా సైకిల్ ఓడిపోం కదా చెప్పే ఒకలా నేను అక్కడికి పోయినాక చూసి అమ్మో నేను తొక్కలేను అనేసి అని అన్నావు అనుకో ఓడిపోతే అప్పుడు ఏంటి 100% ఓడిపోండి ఎందుకంటే సైకిల్ నాకు చిన్నప్పటి నుంచి చాలా బాగా వచ్చు నేను 100% గెలుస్తాను నేను గెలుతానని నమ్మకం ఉన్నది ఒకరు ఓడిపోతే ఏంటంటే నాకు హగ్ ఇచ్చి ఒక ముద్దు ఇయ్యాలి ముద్దులాట ముద్దులాట ఇతరాడే ముద్దులాట ఓకేరా ఆ? ఓకే ఓకేనా ఎందుకంటే నాకు సైకిల్ అలవాటు కాబట్టి నేను ఓడిపోను అనుకుంటున్నా ఆ. సో ఫైవ్ ఇప్పుడు ఓటమి ఒప్పుకోదు గెలుస్తా పదా ఒకవేళ నేను గెలిస్తే నువ్వేం చేస్తావు ఒకవేళ నువ్వు గెలిస్తే ఏం చేయనో చెప్పు అదే చేస్తా నా కాళ్ళు పట్టుకుని ఫైవ్ మైగ్రేట్ అనాలి గెలిచాక అనాలి సరే ఫైమా ఒకవేళ సైకిల్ తొక్కలేకపోతే నాకు హగ్ ఇచ్చి ముద్దు పెడుతుంది ఒకవేళ ఫైమా సైకిల్ దొక్కిందనుకో నేను ఫైమా అంటే ఫైమా కాలు పట్టుకొని ఫైమా గ్రేట్ అనాలి కాబట్టి ఓకే నేను డన్ డీల్ డన్ ఓకేనా రెడీయా రెడీ తీసుకోతావు సరే ఇద్దాం చూడండి ఇది మన హైదరాబాద్లోనే ఉన్నది మన ఎక్కడ అంటే ట్యాంక్ బండ్ దగ్గర మన నక్లెస్ రోడ్ పక్కమేటి అక్కడ కూర్చున్నారు మా వాళ్ళు ఆడికి వెళ్దాం పైమా నేను అనుకున్న ప్లేస్కి అయితే నేను తీసుకొని వచ్చిన నేను అనుకున్న ప్లేస్ అని చెప్పి ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చిన అది ఎయిర్పోర్ట్ కాదు ఇంత పెద్దగా ఈ లైన్లు ఎందుకుంటాయి అంటే కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి కార్ని పార్క్ చేయడానికి అంటే ఇప్పటిదాకా ఉన్న పార్కులన్నీ కార్లతో చూసిరా అదే ఎవరికొకరికి ఇబ్బంది కాకుండా ఎవరి లైన్లో వాళ్ళు ఉంటారు అన్నట్టు అయితే నా లైన్ నేను తీసుకుంటా చాలు నీకు ఇచ్చిన సాహసం ఏంటి సైకిల్ ఎక్కి తొక్కాలి లేకపోతే తెలుసు కదా డీలు అరే నాన్న సైకిల్ చిన్నప్పటి నాదిరా ఇదిరా అది లేదు ఇది లేదు ప్రైమ తొక్కదా తొక్కదా అని చూద్దాం చిన్న చిన్న నాకు చెప్పకండి అప్పుడు నేను ఇంకొకటి మనం ఎక్కడికి వచ్చినా ఒకసారి వాళ్ళకి చెప్తావా పిట్స్ షాపా సారీ పిట్ షాప్ పిట్స్ టాప్ స్టాప్ లేదు పెట్ స్టాప్ లేదు పిట్ స్టాప్ వేడివేడిగా ఉంది వేడిగానే ఉంటుంది పిజ్జా ఒకటే పీస్ తీసుకో ఇష్టం వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ నేనా కాదు పిజ్జా అయిందా బాగైందా సరే మరి ఫైమా మొత్తానికి అయితే టికెట్లు కూడా తీసుకున్నాం ఎక్కడానికి రెడీగా ఉన్నావా రెడీయా గుండె ఏమన్నా గడగడ అంటుందా సైకిల్ అంటే ఇప్పుడు మీకు చూపించలే కదా ఫైమా ఎక్కిన తర్వాత ఏ సైకిల్ ఎక్కుతుంది అనేది మీకు చూపిస్తా ఫైమా ఎక్కుతుందో లేదో చూద్దాం రండి పోదాం మొత్తానికైతే సైకిల్ దగ్గరికి వచ్చేసినాం ఫైమా ఇంత సింపుల్ సైకిల్ కి మళ్ళీ బెట్టు అందులో పెద్ద ఓవర్ యాక్టింగ్ నువ్వు అనుకున్నది ఈ సైకిల్ కాదు మరి ఇద్దా నేను చూపిద్దా తల్లి అగో అక్కడి నుండి దొక్కాలి సైకిల్ ఆ 3rd ఫ్లోర్ నుండి అర్థమైందా ఆ నుండి వస్తుంది సైకిల్ ఆ నుండి అలా వెళ్ళిపోవాలి ఆ తీగల నుంచి ఓకేనా ఇప్పుడు చెప్పు
ఏయ్ ఆ సైకిల్ ఎవరైనా దొక్కుతారు. నాకు మంచి పిల్లలు వద్దు, ఏ పిల్లలు వద్దు. నేను చెప్పినా కదా ఒక్కటే. ఇగో మరి ఇగో అక్కడిని ఎలా లేకపోతే సైకిల్ అన్న దొక్కాలి. నేను ఫస్టే చెప్పిన సైకిల్ అంటే ఇది ఏముంది, నేల మీద పాకే సైకిల్ అనుకున్నావా? కాదురా, గాలిలో పాకే సైకిల్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మరి ఎక్కిద్దాం. ఎట్లా కష్టమైన ఫైమాని ఎక్కిస్తా నేను. ఇక ఫైమాకి నేను ఫస్టే చెప్పా, ఫైమా ఎందుకు సాహసం, ప్రవీణ్ గారికి హగ్గిచ్చేస్తే ఇవన్నీ ఉండవు. అర్థమైందా? సేమ్ అలానే ఉన్నావు కానీ పా. ఓకేనా? మరి ఫైమా ఎక్కుతుంది, చూడండి ఎలా ఉంటుందో. మరి 3rd ఫ్లోర్కి అయితే వాళ్ళు బయలుదేరిళ్ళు. మరి తొక్కుతారో దొక్కరో చూద్దాం. రెడీయా? చూద్దాం ఒకసారి కిందికి చూడు ఎట్లున్నదో. ప్రవీణ్ గారికి హగ్ ఇచ్చేసేయి, అది ఉండదు. ఓకేనా? అంటే ఫైనల్ అంటే ఫైడల్ అంతే కదా, బ్రేక్లు వదులు. ఏ వదులు వదులు కిష్టమా పోతుంది. మరి వదులు. ఏ వదిలే. మధ్యలో బ్రేక్స్ మధ్యలో అయితే వస్తావు, ఆగిపోతావు పక్క. నువ్వు వస్తావా? నేను రాను. బ్రేక్లు వదిలే, బ్రేక్లు వదులు, బ్రేక్లు వదులు. తొక్కు. అయిపోతావు ఫాస్ట్ కొట్టి. ఇంకా కిష్టప్ప అయితే వెళ్ళిండు మొత్తానికి. ఫైమా రెడీయా? జారుడు లేదు, సైకిలే. నేను చెప్పినా కదా నువ్వు సైకిల్ తొక్కాలి. నువ్వు సైకిలే, జారుడు లేదు. ఏం కదా, అక్కడ మనుషులు ఉంటారు. ఇత్త మరి అగ్గిచ్చేయి. మా సైకిల్ దొక్కుతానవా? ఏం చేస్తాను నువ్వు? సైకిల్ దొక్కడం అవ్వట్లేదు, జారుతాను. మరి ప్రయాణం కానీ హగ్ ఇస్తావా? ఇస్తా, కావాలంటే ఇస్తా. సైకిల్ దొక్కదంట. సైకిల్ దొక్కాలంటే 3rd ఫ్లోర్ పోవాలి. ఇదైతే 2nd ఫ్లోర్ నుంచి చిన్నది ఎంచుకున్నది. ఓకే రెడీ. నువ్వు పోతున్నావారా? ఫైమా ఎట్లాగో నాకు హగ్ ఇస్తా అనేసి అన్నది కాబట్టి మనకు డబ్బులు వేస్ట్ కావద్దంటే ఇక మనం ఎవరో ఒకరు పోవాలి. డబ్బులు వేస్ట్ అవుతాయి కదా, అందుకని నేనే సైక్లింగ్ చేస్తాను. ఓకేనా? ఇంచుమించు కాళ్ళు మొక్కడం దాకా వెళ్ళిపోయాను నేను. అంత భయమైంది నాకు. ఓడిపోయినా ఒప్పుకోను. ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి, చూద్దాం. ఆయన ఒకటే, ఆడకున్న ఒకటి. నార్మల్గా టాస్క్ చెప్పినా కాబట్టి ఫైమా ఓడిపోయింది. డబ్బులు ఎందుకు వేస్ట్ చేయాలనేసి నేను ఎక్కిన. మరి అక్కడ కూర్చొని ఉన్నది ఫైమా దగ్గరికి వెళ్తుందా? ఫైమా ఏమైంది? టాస్క్ ఓడిపోయింది, మీరే చెప్పండి. అరే అసలు ఎంత ఎత్తురది, నాకైతే కళ్ళు తిరిగిపోయినారా. అదే భూమి మీదనైతే నేను చేసేదాన్ని. నువ్వు కాదు, చిన్న పిల్లగాళ్ళు కూడా చేస్తారు. అర్థమైందా? ఆకాశంలో దొక్కడమే హవా ఉంటుంది. మరి డీల్ ప్రకారంగా ఇప్పుడు ఏం చేయాలి ఫైమా? ఏం చేయాలి? ఒక్కేం కాదు, హగ్గియాలి. మరి అదేదో మొదగాలు ఇచ్చుంటే రానా? షారుఖ్ ఖాన్ వరా నువ్వు ఇట్లా అంటున్నావు? ఒక్కేం కాదు, భూమిని ఎవరైనా దొక్కుతారు. ఆడియన్స్ వెయిట్ చేస్తారు. కమాన్ ఓడిపోయినప్పుడు ఇయ్యాలబ్బా. కమాన్. తేనెవి నువ్వో తేనెటిగవో తేలేదెలనా. సైకిల్ గాలిలో దొక్కినందుకు కూడా నేను ఆనందపడలే, కానీ ఇప్పుడు నిజంగా ఆనందపడతానా? కళ్ళు వాదిస్తున్నాయే, మనసులు మళ్ళీ లొంగిపోవాలే. అయితే ఇంకొక టాస్క్.
ఈడ కార్లు ఉన్నాయి కదా, ఈ కార్లను డ్రైవ్ చేయాలి. అరే నాకు స్కూటీ తప్ప కార్లు డ్రైవింగ్ రాదురా. ఇది ఒకరు ఓడిపోయాను అనుకో, ముద్దు ఇవ్వాలి సరే. నువ్వు ఛాన్స్ దొరికింది అని చెప్పేసి యూజ్ చేసుకున్నాం అనుకో, దేనికి యూజ్ కాకుండా చేస్తాం. అది ఛాన్స్ కాదు అంటే నీ ఇష్టం. గేమ్ విన్ అయితే నేను సాహసం చేయదలుచుకోలేను. కాకపోతే ఇప్పుడు నేను ఓడిపోయి వాడికి హగ్గించాను కాబట్టి మళ్ళీ కక్ష తీర్చుకోవాలి కాబట్టి ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను అది. ఎందుకంటే డ్రైవింగ్ కొంచెం అలవాటు ఉంది కాబట్టి నేను ట్రై చేస్తాను. పదరా చూస్తున్నాం, చూద్దాం తండి. ఓకేనా, తోలడానికి రెడీయా? తోల్తా అనేసి అన్నది, మరి చూద్దాం. అటు 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 మలుపు 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 పైన అయితే డ్రైవ్ చేస్తాను మొత్తానికి. ఓకే 5 miles అడ్బోని అడ్బోని. అరే ఏమైందా? పోతే మంచి. ఇప్పుడు నాకు సెకండ్ దానికి రివెంజ్ చెప్పలేదు. కాదు చెప్పినాను అప్పట్లో నేను గెలిచినప్పుడు అది సో నేను చెప్పిన దాని ప్రకారం నా కాళ్ళు పట్టుకొని సో నేను ముందే చెప్పాను, నేను ఒకవేళ గెలిస్తే నా కాళ్ళు పట్టుకొని 5 migrate 10 సార్లు చెప్పాలి. చూడండి పబ్లిక్ అని చూడకు, పబ్లిక్ అని చూడకుండా నీకు తగ్గించా. సో సరే గీయలేదు. సరే నన్ను లాగేసాయే ఊపిరాపేసాయే. ఇప్పుడు పట్టుకో పట్టుకో. ఏంటది అంతే. ఇదేంటి? ఓకే 5 miles is great, 5 miles is great, 5 miles is not great, I am only great. ఓవర్ యాక్షన్ వద్దు. ఓకే రియల్ గా 5 miles is great, 5 miles is great, 5 miles is great. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఈ రోజు మన 5 మాతో ఛాలెంజ్ వీడియో. మరి వీడియోని అయితే ఫస్ట్ ఎవరు గెలిచినట్టు కాదు, ఎవరు ఓడిపోయినట్టు కాదు. వాడు గెలిచినప్పుడు నేను ఓడిపోయా, నేను గెలిచినప్పుడు వాడు ఓడిపోయాడు కాబట్టి మేము ఇద్దరం ఈక్వెల్. ఓకేనా? ఈక్వెల్, నిజంగా ఈక్వెల్. మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే రండి. ఇక్కడ మన ఎక్కడో కాదు, ఇది మనం సిటీ అవుట్స్కట్లో ఎక్కడికో దూర ప్రదేశాలు పోనాల్సింది. సిటీలోనే ఉంది. మేము కింద ఏమైనా ఇద్దామా, డిస్క్రిప్షన్లో కింద ఏమైనా డిస్క్రిప్షన్లో ఇద్దాం. ఓకేనా? ఇది ఎక్కడో కాదు, మన రోడ్ పక్కన అందరూ తెలిసిందేనా? మేబీ మాకే ఇప్పుడు కొత్తగా తెలిసిందేమో, మీ అందరికి తెలిసిందే. సో వచ్చి ఇంకోసారి ఎంజాయ్ చేసి వెళ్ళండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. అలాగే పటాస్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ, బాయ్.